ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ రవాణా, పంపిణీ వ్యవహారాల్లో భారీ స్థాయిలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఇక కోట్ల రూపాయల హవాలా మార్గాలు, మనీ లాండరింగ్ నెట్వర్క్ ద్వారా చేతులు మారినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలపై విచారణ కొనసాగిస్తోంది.